హలో మై డియర్ గ్రాటిట్యూడ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు వెరీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం అందరికీ కృతజ్ఞతలు చెప్తాం. తల్లిదండ్రులకి ఎక్కువ చెప్తాం, తర్వాత గురువులకి చెప్తాం, తర్వాత స్నేహితుడికి చాలామంది చెప్తాం. బాగా ఎక్కువగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మన శత్రువులు లేదా ప్రత్యర్థులు లేదా మనమంటే గిట్టని వాళ్ళు లేదా మన మీద నిందలు వేసేవాళ్ళు, మనల్ని విమర్శించేవాళ్ళు, మనల్ని గౌరవించిన వాళ్ళు. వీళ్ళకి మనసులో మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళని కలవకూడదు, వాళ్ళకి కలిసి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం చాలా అలర్ట్గా ఉంటాం. ఇంతకన్నా ఇంకా ఎలా ఎక్కువగా డెవలప్ అవ్వాలి, ఇంతకన్నా 100 రెట్లు ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, మనం డెవలప్ అయ్యి మనం సక్సెస్ అయ్యి మన సక్సెస్తో వాళ్ళకి సమాధానం చెప్పాలని కసి మనలో పెరిగిద్ది. వాళ్ళు అన్నారని చెప్పి మనం వాళ్ళకి తిరిగి కూర్చొని వాళ్ళ ఎదురుగా సమాధానాలు చెప్తా అష్టాచమ్మ ఆడుతూ ఉంటే కుదరదు. వాళ్ళని అన్నివ్వాలి, మనం అన్నీ వినాలి, మన పని మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ గురించి కన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువగా మన మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అట్లా ఎవరైనా చేస్తారా లోకంలో? వాళ్ళు మన కోసం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనం వాళ్ళకి మినిమం మనం కృతజ్ఞత చెప్పాలి. మనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా మన ప్రత్యర్థులకి, మన శత్రువులకి, మనల్ని విమర్శించే వాళ్ళందరికీ మనం అంటే గిట్టని వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళకి హార్ట్ఫుల్గా చెప్పాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.